హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చెక్కలు రెసిపీ అండి. 1 కప్పు పొడి బియ్యం పిండితో మనం సింపుల్గా టేస్టీగా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనం ఈ స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగితే స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బియ్యం పిండితో మనం ఏ విధంగా పిండిని కలుపుతామో మీరు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా మెజరింగ్ కప్తో కానీ బియ్యం పిండిని కొలిచి తీసుకోండి. 1 కప్పు పొడి బియ్యం పిండితో నేను రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. ఈ కప్పు పొడి బియ్యం పిండి కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పిండి ఉడికించుకోవడానికి మందంగా ఉన్న పాత్ర ఏదైనా పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో మనం పొడి బియ్యం పిండి కొలిచి గిన్నెలో వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ తీసుకుని కళాయిలో వేసుకోండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటే 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని చియా సీడ్స్ కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని కాగుతున్న వాటర్ని టేస్ట్ చేయండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని, అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ బదులు కారం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కప్పు బియ్యం పిండి కూడా వాటర్లో వేసేసుకుని గరిటెతో బాగా కలపాలి. 1 నిమిషం పాటు బాగా కలిపినట్లయితే మనం తీసుకున్న పిండి వాటర్లో బాగా కలిసిపోయి పిండి అనేది పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కళాయికి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం గరిటె పక్కన పెట్టుకుని పిండిని చేత్తోని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ కలిపినట్లయితే పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. పిండంతా కూడా ఇలా చపాతీ ముద్దలాగా కలిపాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పక్కన పెట్టుకుని చేతి వేళ్లను ఆయిల్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని నేను చూపించిన విధంగా బాల్ లాగా చేసుకోండి. ఈ విధంగా అరచేతిలో పెట్టుకుని ఒత్తుకున్నట్లయితే ఇలా చెక్కలు అనేవి ఒకే సైజులోకి వస్తాయండి. ఈ విధంగా మనం అరచేతితో ఒత్తుకుంటూ చాలా ఈజీగా మనం ఎన్ని చెక్కలైనా కూడా చేసుకోవచ్చు. వీలైనంత పలుచగా ఒత్తుకోండి, లేదంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం మందంగా ఉన్నట్లయితే క్రిస్పీగా రాకుండా గట్టిగా వస్తాయి. మనం అరచేతిలో ఒత్తుకునేటప్పుడు వీలైనంత పలుచగా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. పిండి అనేది వేళ్ళకి అంటుకున్నట్లయితే చేతి వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండి ముద్దని తీసుకుని ఇలా ఒత్తినట్లయితే కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా చేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కళాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయిని స్టవ్ పై పెట్టుకుని ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని చెక్కల్ని వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి. మనం ఎప్పుడూ కూడా బియ్యం పిండితో చెక్కలు అనేవి చేసుకుంటూనే ఉంటాం. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి నేను చెప్పిన కొలత ప్రకారం పిండిని కలిపి మీరు కూడా చెక్కలు చేసినట్లయితే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎన్ని కేజీల పిండి అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి.
ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి తక్కువ ఆయిల్తోనే మనం కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకుని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని క్రిస్పీగా చేసుకుని బియ్యపిండి చెక్కల్ని సర్వ్ చేసుకోవటమే. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మనం చెక్కలు తింటున్నప్పుడు మనం వేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ, తెల్ల నువ్వులు కానీ, అలాగే చియా సీడ్స్ కానీ, మనం కరివేపాకు రెబ్బల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తినొచ్చు. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమలొచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. నేను చూపించిన విధంగా పిండిని ఉడకపెట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.